పాకిస్తాన్ మళ్ళీ ఆఫ్ఘనిస్తాన్ మీద అటాక్ చేసింది అండ్ ఈసారి దాదాపు 9 మంది చిన్న పిల్లలు చనిపోయారు అండ్ తాలిబాన్ ప్రెసిడెంట్ చాలా కోపం మీద ఉన్నారు. బట్ అసలు అప్పుడు ఈ అటాక్ ఎందుకు చేసింది? రీసెంట్గా పాకిస్తాన్లో పెషావర్ సిటీలో ఒక ఆత్మాహుతి దాడి జరిగింది. అది కూడా ద పారామిలిటరీ ఫోర్స్ హెడ్ క్వార్టర్స్ దగ్గర. ఇందులో దాదాపు 6 చనిపోయారు. ప్రజెంట్ దీనికి ప్రతీకారంగా పాకిస్తాన్ ఈ దాడులు చేస్తుందని అందరూ అనుకుంటున్నారు. కానీ నిజంగా ఈ దాడి ఆఫ్ఘనిస్తాన్ చేసిందని కానీ లేదా ఆఫ్ఘన్లో ఉంటున్న తెహ్రీక్ తాలిబాన్ పాకిస్తాన్ చేసింది కానీ ప్రూఫ్స్ లేవు. ఇప్పుడు ఈ తెహ్రీక్ తాలిబాన్ పాకిస్తాన్ ఎప్పుడైనా పాకిస్తాన్లో అటాక్ చేస్తే వెంటనే మేమే చేసామని అనౌన్స్ చేస్తుంది. కానీ దానికి ఆ తెహ్రీక్ తాలిబాన్ పాకిస్తాన్ రెస్పాన్సిబిలిటీ తీసుకోలేదు. మరి వీళ్ళు చేశారనే ప్రూఫ్స్ ఏంటి? అయినా సరే పాకిస్తాన్ అటాక్కి ఆత్మాహుతి దాడికి సంబంధం ఉందనుకుంటే అక్కడే మీరు ట్రంప్ ముఖంలో కాలేశారు. ఎందుకంటే ఈ దాడి వెనకాల ఉంది ట్రంపే. ఎస్, ఈ ఆఫ్ఘన్ మీద జరిగిన దాడి వెనకాల ఉంది అమెరికా. బట్ అమెరికా ఇందులో ఏం లాభం? అసలు పాకిస్తాన్ అండ్ ఆఫ్ఘన్ మధ్యలో ఏం జరుగుతుంది? ఇందులో ఇండియా పొజిషన్ ఏంటనేది ఈ వీడియోలో క్లియర్గా చూద్దాం. అండ్ జియో పాలిటిక్స్ చేసి చాలా రోజులైంది, ఈ వీడియోతో అది కూడా కవర్ చేద్దాం. ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. హలో అండ్ వెల్కమ్ టు విఆర్ రాజా. సో బేసిక్గా నిన్న నైట్ టైంలో పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ అండ్ ఆఫ్ఘన్ బార్డర్స్ క్రాస్ చేసి కోస్ట్ ప్రావినెన్స్లో ఉండే గుర్బూజ్ డిస్ట్రిక్ట్లో ఉన్న ఒక ఇంటి మీద చేసింది. అండ్ ఈ అటాక్స్లో ఆ ఇంట్లో ఉన్న 9 మంది చిన్నపిల్లలు, అందులో 5 అబ్బాయిలు అండ్ 4 అమ్మాయిలు అండ్ అలాగే వాళ్ళని చూసుకుంటున్న ఒక పెద్ద ఆవిడ చనిపోయారని తాలిబాన్ స్పోక్స్మెన్ జుబైహుల్లా ముజాహిద్ చెప్పాడు. అండ్ అంతేకాదు కునార్ అండ్ పక్తికా ఏరియాస్లో కూడా పాకిస్తాన్ ఎయిర్ స్ట్రైక్ చేసిందంట. అండ్ ఇక్కడ ఇంకొక 4 సివిలియన్స్ గాయపడ్డారని చెప్పాడు. అండ్ ఇదే టైంలో ఆఫ్ఘనిస్తాన్ యొక్క ఇండస్ట్రీ అండ్ కామర్స్ మినిస్టర్ అయిన ఇహాజ్ నూరుద్దీన్ అజీజ్ ఇండియాని విజిట్ చేసి ఇండియా అండ్ ఆఫ్ఘన్ మధ్యలో ట్రేడ్ డీల్స్ గురించి అండ్ ఆఫ్ఘన్ ప్రొడక్ట్స్ని ఇండియా పోర్ట్స్ నుంచి ఎక్స్పోర్ట్ చేసుకోవడం గురించి మాట్లాడుతున్నాడు. అండ్ మీకు గుర్తుందా, ఇంతకుముందు కూడా ఒక ఆఫ్ఘన్ మినిస్టర్ ఇండియా వచ్చినప్పుడు కూడా పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మీద ఎయిర్ స్ట్రైక్ చేసింది. అండ్ లాస్ట్ 45 days పాకిస్తాన్ ఇలా చేయడం ఇది 3వసారి. మొదట October 9, 2025 పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ ఈస్టర్న్ ప్రావినెన్స్ అయిన కోస్ట్, పక్తికా అండ్ నంగర్హర్ అండ్ అలాగే క్యాపిటల్ అయిన కాబూల్ మీద అటాక్ చేశాయి. అప్పుడు రీజన్ ఏం చెప్పాయంటే ద తెహ్రీక్ తాలిబాన్ పాకిస్తాన్ టీటీపీ మిలిటెంట్ గ్రూప్ని టార్గెట్ చేస్తూ అటాక్ చేసామని చెప్పాయి. అండ్ దాని తర్వాత October 11 తాలిబాన్ ఈ అటాక్ రివెంజ్ కింద పాకిస్తాన్లో ఉన్న పాకిస్తాన్ మిలిటరీ పోస్ట్ మీద అటాక్ చేసింది. అండ్ ఈ అటాక్ స్టార్ట్ అయిన కొద్దిసేపటికే పాకిస్తాన్ కూడా రిటాలియేట్ అయింది. బట్ అప్పటికే తాలిబాన్ చేయాల్సింది చేశారు. వాళ్ళ ప్రకారం వాళ్ళు దాదాపు 58 పాకిస్తానీ సోల్జర్స్ని చంపేశామని చెప్తున్నారు. బట్ పాకిస్తాన్ మాత్రం మా సోల్జర్స్లో దాదాపు 23 పర్సనల్స్ చనిపోయారు, కానీ మేము దాదాపు 200 మంది తాలిబాన్ని అండ్ వాళ్ళ అఫిలియేటెడ్ని చంపేశామని చెప్పారు. అసలు వీళ్ళేంటో వీళ్ళ బిల్డప్లు ఏంటో మీకు ఒకటి చెప్తా. అమెరికా లాంటి సూపర్ పవర్ నేషనే అక్కడ దాదాపు 20 సంవత్సరాలు ఉంది అండ్ కొన్ని వేలకి పైగా ఫైట్స్ చేశారు. వాళ్ళ 20 సంవత్సరాల్లో మొత్తం చంపగలిగింది 51,000 మంది తాలిబాన్స్ని. అండ్ అమెరికా కూడా బ్యాటిల్ ఆఫ్ తోరా బోరా అండ్ అలాగే ఆపరేషన్ వాలర్స్ అండ్ ఇంకా చాలా పెద్ద పెద్ద ఆపరేషన్స్లో తప్ప ఇంకెప్పుడు 200 మంది తాలిబాన్ని చంపలేకపోయింది. మరి వీళ్ళేమో ఒకరోజు ఫైట్లోనే 200 మంది తాలిబాన్ని చంపామని చెప్పుకోవడం. ఎనీవేస్, దీని తర్వాత పాకిస్తాన్ అండ్ ఆఫ్ఘనిస్తాన్ ఒక 48 hours ఒక సీజ్ ఫైర్ని అనౌన్స్ చేశాయి. ఎందుకంటే ఖతర్ అండ్ టర్కీ వచ్చి మనం ముస్లిం కంట్రీస్ మనం కొట్టుకోకూడదు, ఫ్రెండ్స్గా ఉండాలని చెప్పారు. అండ్ దీనికి పాకిస్తాన్ సరే అంది అండ్ ఆఫ్ఘన్ కూడా సరే అంది. అండ్ ఖతర్ క్యాపిటల్ అయిన దోహాలో మీటింగు పెట్టుకున్నారు. గైస్, ఈ వీడియోలో ముందుకెళ్లే ముందు ఒక దాని గురించి, అంటే ఈ వీడియో యొక్క స్పాన్సర్ గురించి మాట్లాడుకుందాం. ఈ వీడియోని స్పాన్సర్ చేసింది B2O. హాయ్ ఫ్రెండ్స్, ప్రతిరోజు స్టెప్ కౌంట్స్ చేస్తాం, క్యాలరీస్ ట్రాక్ చేస్తాం, ఎంత పడుకున్నామో మానిటర్ చేస్తాం. కానీ ఇండియాలో మనం ట్రాక్ చేయడం మర్చిపోయినా ఇగ్నోర్ చేస్తున్న ఒకే ఒక్క హెల్త్ మెట్రిక్ ఏంటో తెలుసా? అదే షుగర్. ఓకే, షుగర్ గురించి ఎందుకు మాట్లాడుతున్నానంటే 2024లో వచ్చిన ICMR ఇండియా బి డేటా స్టడీ ప్రకారం మన ఇండియాలో 100 million అంటే 10 కోట్ల మంది పీపుల్ డయాబెటీస్తో అండ్ 136 million అంటే 13.6 కోట్ల మంది ప్రీ డయాబెటిక్గా ఉన్నారు. ఇందులో షాకింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే చాలామందికి ఈ విషయం కూడా తెలియదు. ఎందుకంటే వాళ్ళు టెస్ట్ చేసుకోరు, నాకేం కాదులే ప్రాబ్లం వచ్చినప్పుడు చూద్దామని అవాయిడ్ చేస్తారు. కానీ ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి, మీరు మెజర్ చేయలేని దాన్ని మేనేజ్ చేయలేరు. అందుకే B2O చెప్తుంది హెల్త్కి అసలైన టెస్ట్ షుగర్ టెస్ట్. ఈ వరల్డ్ డయాబెటీస్ డే సందర్భంగా B2O మనందరికీ ఇదే గుర్తు చేస్తుంది. B2O అనేది కేవలం ఒక గ్లూకోమీటర్ బ్రాండ్ కాదు, ఇది ఒక కంప్లీట్ డయాబెటీస్ అండ్ ప్రివెంటివ్ హెల్త్ ఎకోసిస్టమ్. వీళ్ళు పరిచయం చేస్తున్నారు ఇండియా స్మార్టెస్ట్ గ్లూకోమీటర్ B2O కర్వ్. ఇది ఉన్న మార్కెట్లో ఉన్న వాటి లాంటిది కాదు, ఇది పేటెంటెడ్ USB కనెక్టెడ్ డిజైన్. దీని స్పెషాలిటీ ఏంటంటే దీనికి నో బ్యాటరీస్, నో బ్లూటూత్, నో ఛార్జింగ్ కూడా అవసరం లేదు. అండ్ మీ ఆండ్రాయిడ్ ఫోన్ Type-C ఆర్ మైక్రో USBకి డైరెక్ట్గా ప్లగ్ ఇన్ చేయొచ్చు. ప్రాసెస్ కూడా సింపుల్. ఫస్ట్ B2O యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి, కర్వ్ గ్లూకోమీటర్ని ఫోన్కి అటాచ్ చేయండి, లాన్సింగ్ పెన్తో మీ వేలు మీద చిన్న ప్రిక్ చేసి ఆ బ్లడ్ డ్రాప్ని టెస్ట్ స్ట్రిప్ మీద పెట్టండి. అంతే, యాక్యురేట్ రిజల్ట్స్ మీ ఫోన్ స్క్రీన్ మీదకి వస్తాయి. ఇది CDSCO అండ్ ISO సర్టిఫైడ్ డివైస్ కాబట్టి యాక్యురసీ అండ్ రిలయబిలిటీ పక్కా. ప్లస్ దీనికి లైఫ్ టైం వారంటీ కూడా ఇస్తున్నారు. కానీ B2O మ్యాజిక్ ఇక్కడతో ఆగదు. ఇది డివైస్ మాత్రమే కాదు, మీ ప్రతి రీడింగ్ని యాప్లో ఆటోమేటికల్లీ లాగ్ అవుతుంది. ఈ డేటాని రిపోర్ట్స్ని మీ డాక్టర్స్తో లేదా ఫ్యామిలీ మెంబర్స్తో ఇన్స్టెంట్గా షేర్ చేయొచ్చు. మీ రీడింగ్స్ని బట్టి మీ ఎస్టిమేటెడ్ HbA1c లెవెల్స్ని కూడా చూపిస్తుంది. B2O యాప్ ద్వారానే మీరు డాక్టర్స్తో హెల్త్ కోచెస్తో కనెక్ట్ అవ్వచ్చు, ల్యాబ్ టెస్ట్ బుక్ చేసుకోవచ్చు. ఇది ఒక కంప్లీట్ హెల్త్ పార్ట్నర్. అమెజాన్లో ఇది టాప్ చాయిస్. 4000+ రివ్యూస్తో 4.2 రేటింగ్తో ఉంది. ప్రైస్ కూడా ₹490 మాత్రమే. సో ఈ వరల్డ్ డయాబెటీస్ డేకి స్టెప్స్ అండ్ క్యాలరీస్ లాగే మీ షుగర్ని కూడా ట్రాక్ చేయడం స్టార్ట్ చేయండి.
అండ్ మీ హెల్త్ రెస్పాన్సిబిలిటీ తీసుకోండి. బీటో గ్లూకోమీటర్ కోసం లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, వెంటనే వెళ్ళి ఆర్డర్ చేసుకోండి. ఇక టాపిక్లోకి వస్తే ఆఫ్ఘన్ అండ్ పాకిస్తాన్ మధ్యలో మీటింగ్ ఎందుకంటే ఇప్పటివరకు జరిగిన అటాక్స్ గురించి మాట్లాడుకోవడానికి అండ్ ఫ్యూచర్లో ఇలాంటి దాడులు జరగకుండా ఆపడానికి. సో దానికోసమని పాకిస్తాన్ వాళ్ళు వెళ్లాల్సిన రోజు కంటే ముందు రోజే బయలుదేరారంట. అండ్ ఆఫ్ఘన్ మినిస్ట్రీ ఏమో అక్టోబర్ 18న వస్తామని చెప్పారు. బట్ ఈ లోపలే పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్లోకి దూరి మళ్ళీ ఎయిర్ స్ట్రైక్స్ చేసింది. పాక్తికా ప్రావిన్స్లో చాలా జిల్లాలో ఎయిర్ స్ట్రైక్స్ చేసిందని ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు అనౌన్స్ చేశారు. అండ్ దీని గురించి పాకిస్తాన్ అడిగితే సీజ్ఫైర్ అనేది పాకిస్తాన్కి అండ్ ఆఫ్ఘనిస్తాన్కి మధ్యలో, కానీ పాకిస్తాన్కి ఆఫ్ఘన్లో ఉన్న తెహ్రీక్ తాలిబాన్ పాకిస్తాన్ టీటీపీకి కాదు, వాళ్ళ మీద మేము అటాక్ చేస్తూనే ఉంటామని చెప్పారు. అండ్ దీంతో ఆఫ్ఘన్కి ఎక్కడ మండాలో అక్కడ మండింది. సీజ్ఫైర్ని పాకిస్తాన్ వైలేట్ చేసిందని అండ్ అలాగే పాకిస్తాన్తో ఇంకా చర్చలు జరగవని చెప్పింది. అండ్ యాక్చువల్గా ఆ తర్వాత శనివారం అంటే అక్టోబర్ 18న ఈ రెండు దేశాల మధ్య ఖతర్లో చర్చలు జరగాల్సి ఉంది. కానీ అదే రోజు ఎవరో ఒక గుర్తులు తెలియని వ్యక్తి పాకిస్తాన్లోని నార్త్ వజీరిస్తాన్లో ఉన్న మిలిటరీ క్యాంప్ మీదకి ఒక వెహికల్ వేసుకుని వచ్చి ఆ క్యాంప్ దగ్గర వెహికల్ని బ్లాస్ట్ చేశాడు. అండ్ అప్పుడు దాదాపు 7 మంది పాకిస్తానీ సోల్జర్స్ చనిపోయారు అండ్ దాదాపు 13 మందికి పైగా గాయపడ్డారు. అండ్ ఇదే టైంలో ఇంకొక ఇద్దరు లోపలికి ఆ క్యాంప్ లోపలికి వెళ్ళి అక్కడ షూట్ చేయాలని చూశారు. కానీ అక్కడ ఉన్న ఆర్మీ పర్సనల్స్ వాళ్ళని షూట్ చేసి చంపేశారు. అండ్ దీనికి ద తెహ్రీక్ తాలిబాన్ పాకిస్తాన్ టీటీపీ బాధ్యత తీసుకుంది. అండ్ నేను స్టార్టింగ్లో చెప్పాను కదా, అటాక్ పెద్దదైతే వీళ్ళు ఖచ్చితంగా క్రెడిట్ తీసుకుంటారని. అయితే తాలిబాన్ అటాక్ చేశాక అంటే అక్టోబర్ 11 to 12 మధ్యలో పాకిస్తాన్ తమ బోర్డర్ని క్లోజ్ చేసింది. బోర్డర్ క్లోజ్ చేయడం అనేది ఆఫ్ఘనిస్తాన్కి చాలా పెద్ద ఇష్యూ. ఎందుకంటే ఎన్ని గొడవలు ఉన్నా సరే ఆఫ్ఘనిస్తాన్ అనేది ల్యాండ్ లాక్డ్ కంట్రీ. అంటే ట్రేడ్ చేయాలంటే సముద్రం మీద చేయాలి. అండ్ అలా చేయాలంటే వాళ్ళకున్న మెయిన్ ఆప్షన్ పాకిస్తానే. ఎందుకంటే ఇండియాకి కానీ ఇరాన్కి కానీ ట్రాన్స్పోర్ట్ చేయడం ఎక్కువ కాస్ట్తో కూడుకున్న పని. సో తాలిబాన్ పాకిస్తాన్ని వాళ్ళ ట్రేడ్ కోసం ఉపయోగించుకుంటారు అండ్ వాళ్ళకి వేరే ఆప్షన్ కూడా లేదు. అలాంటిది ఇప్పుడు బార్డర్స్ క్లోజ్ చేయడం వల్ల వాళ్ళ ట్రేడ్ రూట్ ఆగిపోయింది. అందుకే తాలిబాన్ మినిస్ట్రీ ఇండియాకు వచ్చింది కూడా. ఈ ట్రేడ్ రూట్ని మార్చుకొని పాకిస్తాన్ మీద డిపెండెన్సీ తగ్గిద్దామని వాళ్ళు ఇండియాతో మాట్లాడుకోవడానికి వచ్చారు. అండ్ ఈ ట్రేడ్ డీల్లో ఏం జరిగిందో కూడా వీడియోలో ముందు చెప్తా. ఇప్పుడు మళ్ళీ బ్యాక్ వద్దాం. అంటే అక్టోబర్ 18న జరగాల్సిన పీస్ మీటింగ్కి ఆఫ్ఘన్ వెళ్ళాల. బట్ ఆ తర్వాత ఖతర్ మళ్ళీ పిలవడంతో ఈసారి వెళ్ళారు. అప్పటి నుంచి తాలిబాన్ అండ్ పాకిస్తాన్కి మధ్యలో 3 సార్లు ఈ మీటింగ్స్ జరిగాయి అండ్ 3 సార్లు ఫెయిల్ అయ్యాయి. రీజన్ ఏంటంటే పాకిస్తాన్ ఏమో తాలిబాన్ని మా దేశంలో టీటీపీఎల్ అటాకులు చేయకూడదని మాకు ఆన్ పేపర్ రాసివ్వండి అని అడుగుతుంది. దానికి తాలిబాన్ ఏమో మీ దేశంలో సెక్యూరిటీ సరిగ్గా లేకపోతే మేమేం చేస్తామని అడుగుతుంది. అంటే ఇప్పుడు పాకిస్తాన్ బాధ ఏంటంటే తాలిబాన్ ఆఫ్ఘనిస్తాన్ని టేక్ ఓవర్ చేశాక ఈ తెహ్రీక్ తాలిబాన్ పాకిస్తాన్ టీటీపీ ఎక్కువగా ఆఫ్ఘన్లో ఉంటూ పాకిస్తాన్ మీద అటాక్స్ చేస్తుంది. ఇప్పుడు ఎలా అయితే టెర్రరిస్టులు అందరూ పాకిస్తాన్లో ఉంటే ఇండియా మీద అటాక్లు చేస్తున్నారో అట్లాగా. అయితే అలా కాకపోతే మాకు ఈ తెహ్రీక్ తాలిబాన్ మెంబర్స్ని అప్పగించని పాకిస్తాన్ తాలిబాన్ అడిగింది. అది ఎలా కుదురుతుంది? వాళ్ళతో మీరు మాట్లాడుకోండి, వాళ్ళ డిమాండ్స్ని తీర్చుకోండి, కావాలంటే మిడిల్ మ్యాన్గా ఉంటాం, కానీ వాళ్ళని మేము ఎందుకు హ్యాండ్ ఓవర్ చేయాలని తాలిబాన్ అడిగారు. అండ్ దాని తర్వాత వీళ్ళ మధ్య చర్చలు ఫెయిల్ అవుతానే ఉన్నాయి. అండ్ ఈ ప్రాసెస్లో పెషావర్లో పాకిస్తాన్ పారామిలిటరీ హెడ్ క్వార్టర్స్ మీద ఆత్మాహుతి దాడి జరిగింది. అండ్ స్టార్టింగ్లో చెప్పాను కదా 3 చనిపోయారు. బట్ దీనికి తెహ్రీక్ తాలిబాన్ పాకిస్తాన్ టీటీపీ ఎటువంటి బాధ్యత తీసుకోవాలి. ఇందాక చెప్పినట్టు ఈ పాకిస్తాన్ తాలిబాన్ ఎప్పుడైనా అటాక్స్ చేస్తే మేమే చేసామని బాహుబలిలో బిచ్చల దేవుల గొప్పలు చెప్పుకుంటుంది. బట్ ఈసారి చెప్పుకోలే, దీన్ని గుర్తుపెట్టుకోండి. అయితే ఇక్కడ అందరికీ రావాల్సిన డౌట్ ఏంటంటే, ఒకటి, తాలిబాన్ ఈ పీస్ అగ్రిమెంట్కి ఎందుకు ఒప్పుకోవాలి? హిస్టారికల్గా చూసుకుంటే పాకిస్తాన్ తాలిబాన్కి చాలా సాయం చేసింది కదా, మరి ఎందుకు ఒప్పుకోవాలా? అండ్ సెకండ్, అసలు పాకిస్తాన్ టీటీపీ మీద ఇన్ని అటాక్స్ ఎందుకు చేస్తుంది? అండ్ ఈ తెహ్రీక్ తాలిబాన్ పాకిస్తాన్ మెంబర్స్ని చంపడానికి వేరే దేశం మీద కూడా అటాక్ చేయడానికి రెడీ అయ్యేంతలా అసలు ఏం జరిగింది? ఈ రెండింటికి ఆన్సర్ ఒకటే. ఆ ఆన్సర్ పేరు ట్రంప్. ఎందుకు అండ్ ఎలా అనేది ఒక క్లియర్ మ్యాప్ మీకు చూపిస్తాను చూడండి. ఇది 2021 నుంచి, అంటే ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ పవర్లోకి వచ్చినప్పటి నుంచి ఈ తెహ్రీక్ తాలిబాన్ పాకిస్తాన్ మీద చేసిన అటాక్స్. ఇందులో మెజారిటీ మీరు చూస్తే ఖైబర్ పఖ్తూన్ఖ్వా ఏరియాలోనే జరిగాయి. అండ్ మొత్తం 864 అటాక్స్ చేసింది, అది కూడా లాస్ట్ 5 సంవత్సరాల్లో. అండ్ ఈ 5 సంవత్సరాల్లో చాలామంది సోల్జర్స్ చనిపోయారు. అంతకుముందు కూడా చాలాసార్లు ఈ తెహ్రీక్ తాలిబాన్ పాకిస్తాన్ మీద అటాక్ చేసింది. కానీ ఎప్పుడు పాకిస్తాన్ ఇంత పెద్ద మొత్తంలో రిటాలియేట్ అవ్వాలా? ఇప్పుడు ఎందుకు అవుతుంది? అటాక్ నెంబర్స్ పెరిగాయినా? కాదు, వాళ్ళ టార్గెట్ వేరు. పాకిస్తాన్లో సోల్జర్స్ చనిపోవడం కొత్త ఏమీ కాదు. అండ్ పాకిస్తాన్ ఆర్మీ అసలు సోల్జర్స్ ప్రాణాలకి విలువ కూడా ఇవ్వదు. ఇప్పుడు మామూలుగా ఒక సోల్జర్ చనిపోతే మన ఇండియాలో ఆయన కోసం ఊరు చూస్తుంది. ఆయన చివరి వీడ్కోలు వరకు ఊరు మొత్తం ఆయన దేహం మీద పువ్వులు చల్లుతూనే ఉంటుంది. కానీ ఇలాంటి ఇన్సిడెంట్స్ మీరు పాకిస్తాన్లో ఎప్పుడైనా చూసారా? ఏం ఎతికితే 1-2 ఏమైనా కనబడతాయేమో, మ్యాక్సిమం చూడరు. ఎందుకంటే పాకిస్తాన్ పూర్తి డీటెయిల్స్ని బయట పెట్టదు. ఇప్పుడు వాళ్ళ సోల్జర్స్ 100 మంది చనిపోతే 10 మందే చనిపోయారని చెప్పుద్ది. ఎందుకంటే ప్రాపగాండా, న్యూస్ని బయటికి రానివ్వకుండా తొక్కేస్తుంది. అలాంటి మిలిటరీ ఇప్పుడు సడన్గా వాళ్ళ సోల్జర్స్ ప్రాణాల మీదకి వచ్చిందని యుద్ధం చేస్తున్నామని చెప్తే ఎవరైనా నమ్ముతారా? ఇదంతా ఎప్పుడు మొదలైందో తెలుసా? మనం ఆపరేషన్ సింధూర్ చేశాక పాకిస్తాన్ వెళ్ళి ట్రంప్ కాళ్ళ దగ్గర కూర్చుంది చూసారా, అప్పటి నుంచి మొదలైంది ఇది. ఎందుకు? రీజన్ ఏంటి? దానికి రీజన్ ఒక్కటే, ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న బగ్రామ్ ఎయిర్ బేస్. అసలు ఏంటి ఎయిర్ బేస్ అనుకుంటున్నారా?
దీనికి ఒక పెద్ద హిస్టరీనే ఉంది. దీన్ని 1950s అప్పటి సోవియట్ యూనియన్ ఆఫ్ఘన్ గవర్నమెంట్ కోసం కట్టించింది. అండ్ దాని తర్వాత సోవియట్ ఆఫ్ఘన్ మీద అటాక్ చేసినప్పుడు సోవియట్ ట్రూప్స్ 1979 to 1989 మధ్యలో ఈ ఎయిర్ బేస్ని యూజ్ చేసుకున్నారు. అండ్ 1990s నార్థన్ ఏలియన్స్ దీన్ని తీసుకుంది. అండ్ దాని తర్వాత తాలిబాన్ దీన్ని తీసుకున్నారు. ఆ తర్వాత ఎప్పుడైతే యూఎస్ఏ ఆఫ్ఘన్ మీద అటాక్ చేసిందో అప్పటి నుంచి, అంటే 2001 నుంచి 2021 మధ్య వరకు ఇది అమెరికన్ గవర్నమెంట్ కంట్రోల్లో ఉంది. అండ్ ఈవెన్ యూఎస్ఏ అక్కడి నుంచి వెళ్ళిపోయినప్పుడు, అంటే 2021లో ఇక్కడ చాలా వరకు ఉన్న అసెట్స్ని నాశనం చేసి వెళ్ళింది. అండ్ ఎయిర్ బేస్లో చాలా కమాండ్ సెంటర్స్, అలాగే బరాక్స్, ఇంకా చాలా వీడియో ఉంది. కాకపోతే చిన్న రిక్వెస్ట్ ఏంటంటే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే మా నాలెడ్జ్ వర్తనిపిస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. అండ్ మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఇది ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. అండ్ లైక్ చేయడం వల్ల ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. సో సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేస్తానని అనుకుంటున్నా. మీకు మీ ఫ్రెండ్స్లో ఎవరైనా జియోపాలిటిక్ వీడియోస్ ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళకి వీడియోని షేర్ కూడా చేయండి. ఇంకా లేట్ చేయను, వీడియోని కంటిన్యూ చేద్దాం. అండ్ అలాగే బరాక్స్ ఒక పెద్ద జైలు, ఫుల్ హాస్పిటల్, అండ్ ఈవెన్ యూఎస్ఏ ఫుడ్ అవుట్లెట్స్ అయిన పిజ్జా హట్, ఇంకా సబ్వే లాంటివి కూడా ఉన్నాయి. అయితే ట్రంప్ ప్రెసిడెంట్ అయ్యాక ఫెబ్లో వైట్ హౌస్ వెబ్సైట్లో ట్రంప్ ఒక పోస్ట్ ఒకటి కనిపించింది. అండ్ దాని తర్వాత ఆ పోస్ట్ని డిలీట్ చేశారు. ఆ పోస్ట్లో ఏముందంటే వీఆర్ గోయింగ్ టు కీప్ స్మాల్ ఫోర్స్ అండ్ బగ్రమ్, అంటే ఈ బగ్రమ్ని యూఎస్ఏ గవర్నమెంటే ఉంచుకుంటుంది అండ్ ఇందులో ఒక ఆర్మీని పెడుతుందని ట్రంప్ పోస్ట్ చేశాడు. అండ్ దీని తర్వాత వైట్ హౌస్ ఆ పోస్ట్ని రిమూవ్ చేసింది. ఎందుకు ఏంటనేది రీజన్ తెలియదు. ఆ తర్వాత సెప్టెంబర్ 2025లో యూకే పీఎం కేర్ స్టార్మర్తో కలిసి ఒక ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ట్రంప్ అందులో మేము బగ్రామ్ని వెనక్కి తెచ్చుకుంటాం, మన ఆఫ్ఘనిస్తాన్ని ఊరికినే ఎయిర్ బేస్ ఇచ్చాము, మనకి ఇప్పుడు అది కావాలని చెప్పాడు. అండ్ దాని తర్వాత 2 రోజులకి ట్రూత్ సోషల్లో ట్రంప్ ఒక పోస్ట్ పెట్టాడు. అదేంటంటే ఇఫ్ ఆఫ్ఘనిస్తాన్ డజంట్ గివ్ బగ్రామ్ ఎయిర్ బేస్ బ్యాక్, బ్యాడ్ థింగ్స్ ఆర్ గోయింగ్ టు హ్యాపెన్. అంటే ఆఫ్ఘనిస్తాన్ ఎయిర్ బేస్ని ఇవ్వకపోతే అది ఆఫ్ఘన్ ఫ్యూచర్కి మంచిది కాదు అని ఇండైరెక్ట్గా వార్నింగ్ ఇచ్చాడు. ఇండైరెక్ట్గా ఏం కాదులేండి, డైరెక్ట్గానే ఇచ్చాడు. అయితే 21 సెప్టెంబర్ తాలిబాన్ ఈ పోస్టులకి రెస్పాండ్ అయింది. వాళ్ళు ఏం చెప్పారంటే 2020లో ట్రంప్ అడ్మినిస్ట్రేషన్కి అండ్ తాలిబాన్కి మధ్యలో దోహా అగ్రిమెంట్, అంటే 2020లో జరిగింది. ఆ అగ్రిమెంట్ ప్రకారం ఆఫ్ఘనిస్తాన్ టెరిటోరియల్ ఇంటిగ్రిటీని మళ్ళీ యూఎస్ఏ ఎప్పుడు టచ్ చేయకూడదు. అండ్ అలాగే తాలిబాన్ యొక్క ఇంటర్నల్ అఫైర్స్లో యూఎస్ఏ ఎప్పుడు తలదొరచకూడదు. ఇది అగ్రిమెంట్లో ఉంది. అండ్ నువ్వే అగ్రిమెంట్ని కూడా సైన్ చేసింది, నీ మాట మీద నువ్వు నిలబడని చెప్పాడు. దాంతో ట్రంప్కి ఇంటర్నేషనల్గా తల కొట్టేసినట్టయింది. ఎందుకంటే ట్రంప్ 2024లో నేనుంటే తాలిబాన్ ఇలా వదిలేసేవాడిని కాదు, అలా వదిలేసేవాడిని కాదు, నేను తోపు తురుమ అని ఎలక్షన్లో ప్రచారం చేసుకున్నప్పుడు కానీ తాలిబాన్కి అండ్ ట్రంప్కి మధ్యలో అగ్రిమెంట్ జరిగిందని కొంతమందికి తెలుసు. కానీ తాలిబాన్ చెప్పడం వల్ల ఇప్పుడు చాలామందికి తెలిసింది. సో అప్పుడే ట్రంప్ 2 సార్లు పాకిస్తాన్తో కూడా లంచ్ చేశాడు. అండ్ దీని తర్వాత సౌదీ పాకిస్తాన్తో అగ్రిమెంట్ కుదుర్చుకుంది. దానికి రీజన్ కూడా ఇదే. ఇప్పుడు సౌదీ కావాలనుకుంటే అమెరికన్ ఆర్మీనే కొనుక్కోగలదు, పాకిస్తాన్ ఆర్మీని ఎందుకు చెప్పు? ఒకవేళ అమెరికా కాదంటే రష్యన్ ఆర్మీ లేదా ఈజిప్ట్, సౌత్ కొరియా, చైనా ఇలా ఎక్కడి నుంచైనా కొనుక్కోవచ్చు. పాకిస్తాన్ కంటే ఈ ఆర్మీస్ చాలా పవర్ఫుల్. అలాంటిది పాకిస్తాన్ దగ్గర ఎందుకు కొనుక్కుంది? అమెరికా సౌదీ ద్వారా పాకిస్తాన్కి ఫండింగ్ ఇస్తుంది అంతే. అండ్ రెండో క్వశ్చన్ ఏంటంటే ఈ తాలిబాన్ వాళ్ళు ఉన్నారు కదా, ఈ టీడీపీని అప్పగించడానికి ఎందుకు ఒప్పుకోవాలా? దానికి ఆన్సర్ కూడా ఇదే. తాలిబాన్కి తెలుసు పాకిస్తాన్ అమెరికాకి పప్పెట్గా మారి బిహేవ్ చేస్తుందని. అండ్ వాళ్ళకి తెలుసు ఈ అగ్రిమెంట్ ఒప్పుకుంటే తాలిబాన్కే బ్యాడ్ అని. ఇప్పుడు పాకిస్తాన్కి నార్మల్గా కావాల్సిందేంటి? టీటీపీని అప్పగిస్తామని అండ్ లేదా పాకిస్తాన్లో బాంబు దాడులు జరగవని తాలిబాన్ ఒక పేపర్ మీద రాసివ్వడం. అండ్ అలా రాసిచ్చాక పాకిస్తాన్కి ఒక లెజిటిమసీ వస్తుంది. అంటే మీకు అర్థం అవ్వాలంటే, అంటే కొన్ని డేస్ ముందు ఖైబర్ పఖ్తూన్ఖ్వా చీఫ్ మినిస్టర్ సోహెల్ అఫ్రీది ఏం చెప్పాడో మీకు తెలియాలి. నేను ఆల్రెడీ మన వీడియోలో చెప్పాను. ఆయన ప్రకారం పాకిస్తాన్ ఆర్మీ ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రావిన్స్లో కావాలని ఫేక్ ఉగ్రవాద దాడులు చేస్తుందంట. ఈ ఖైబర్ పఖ్తూన్ఖ్వా అనేది ఆఫ్ఘనిస్తాన్ బోర్డర్లో ఉంటుంది. అండ్ అక్కడ ఆఫ్ఘాన్ పఠాన్స్కి ఎక్కువ ఫేమస్. ఎప్పుడైతే పాకిస్తాన్ అండ్ ఆఫ్ఘాన్ మధ్యలో గొడవలు మొదలయ్యి పాకిస్తాన్ ఆఫ్ఘాన్ ప్రజల్ని పంపించేసిందో అప్పుడు ఎక్కువగా ఎఫెక్ట్ అయిన ఏరియా కూడా ఇదే. ఇక్కడ లోకల్ పాస్తూన్ లీడర్స్ అండ్ ఆఫ్ఘాన్ ప్రజల మధ్య మంచి సంబంధాలు ఉంటాయి. అయితే ఇప్పుడు దాన్ని అడ్డం పెట్టుకుని రీజియన్ మొత్తం మీద ఆధిపత్యం చెలాయిస్తున్నారు. ఇక్కడ ఫేక్ దాడులు చేసి అది టీటీపీ మీదకి అండ్ తాలిబాన్ మీదకి తొయ్యాలని చూస్తున్నారని చెప్తున్నాడు. సో ఇప్పుడు తాలిబాన్ పేపర్ మీద అగ్రిమెంట్ రాసుకున్నారనుకోండి, ఇంకొక ఫేక్ బ్లాస్ట్ చేసి పాకిస్తాన్ ఆఫ్ఘాన్ మీద అటాక్ చేస్తూ ఉండొచ్చు. అందుకే తాలిబాన్ ఎప్పుడు సైన్ చేయడం. అండ్ అలా చేయకపోయినా సరే అమెరికా పప్పెట్ కింద వర్క్ చేస్తూ ఆఫ్ఘాన్ని రెచ్చగొడతానే ఉంది. ఇదంతా ఎందుకంటే ఆఫ్ఘాన్ని అమెరికాతో ఒక అగ్రిమెంట్కి తీసుకొని రావడం పాకిస్తాన్ యొక్క మెయిన్ ఎయిమ్. అండ్ ఇంకొక షాకింగ్ న్యూస్ చెప్పనా, కొన్ని ఇంటెలిజెన్స్ ప్రకారం అసలు అమెరికాకి కావాల్సింది ఎయిర్ బేస్ కూడా కాదు. యాక్చువల్గా ఎయిర్ బేస్ అమెరికాకు వస్తే అటు సోవియట్ ఇటు చైనా 2 తాలిబాన్ని టార్గెట్ చేస్తాయి. ఎందుకంటే ఎయిర్ బేస్లో పెద్ద పెద్ద బాంబర్ విమానాలు కూడా ఫ్లై అవ్వగలవు. అలాంటి ఎయిర్ బేస్ని తాలిబాన్ ఇవ్వలేదు. సో అమెరికా ఈ బేస్ని అడిగింది. అండ్ తాలిబాన్ మీద పాకిస్తాన్ చేత ప్రెజర్ పెట్టిస్తుంది. అండ్ ఫైనల్గా వాళ్ళకి కావాల్సిన అడుగుతుంది. అవేంటంటే అమెరికా వెళ్తూ వదిలేసిన వెపన్స్. ఎస్, ట్రంప్కి ఇవి వెనక్కి కావాలి. వాళ్ళు మొదటి నుంచి చూస్తుంది కూడా వీటి గురించే. ఈ మాట నేను కాదు, డిఫెన్స్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. అందుకే తాలిబాన్ని ఎయిర్ బేస్ అడిగారు. అది ఇవ్వడం కుదరదు కాబట్టి ప్రెషర్ తీసుకొచ్చాక తాలిబాన్ టేబుల్ మీదకి వచ్చి దాని బదులు ఇంకా ఏమైనా కావాలని అడుగుతుంది.
అండ్ ఇప్పుడు ఈ వెపన్స్ వెనక్కి తీసుకోవాలని ట్రంప్ ఐడియా అంట. బట్ ఇప్పుడు తాలిబాన్కి ఇండియా కొంచెం సపోర్ట్ ఇస్తుంది కూడా. పాకిస్తాన్ ట్రేడ్ రూట్ని క్యాన్సిల్ చేస్తే ఇరాన్తో మాట్లాడి ఇరాన్లో ఉన్న చాబహార్ పోర్ట్ నుంచి తాలిబాన్ గూడ్స్ ట్రేడ్ అయ్యేలా ఇండియా మాట్లాడింది. సో ఇది మొత్తం స్టోరీ. ఇప్పుడు అర్థమైంది అనుకుంటా పాకిస్తాన్ ఆఫ్ఘన్ మీద ఎందుకు అటాక్ చేస్తుంది అనేది. దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. కొత్త వాళ్ళు మా ఛానల్ వర్త్ అనిపిస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మా ఛానల్లో జియో పాలిటిక్స్ వీడియోసే కాదు ఇంకా చాలా వీడియోస్ వస్తాయి. మిస్టీరియస్ వీడియోస్ వస్తాయి, డివోషనల్ వీడియోస్ వస్తాయి, క్రైమ్ స్టోరీస్ వస్తాయి, అన్ని రకాల వీడియోస్ వస్తాయి. అండ్ రీసెంట్గా స్టాక్ మార్కెట్ సిరీస్ కూడా స్టార్ట్ చేశాను. మీరు చూడాలనుకుంటే ఎండ్ స్క్రీన్స్లో స్టాక్ మార్కెట్ సిరీస్ వీడియోస్ ఇస్తాను. వాటి క్లిక్ చేసి ఫుల్ వీడియోస్ చూడొచ్చు. అన్ని వీడియో చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి లవ్ యూ సో మచ్ చెప్పటికి.